హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా ముఖ్యమైన వీడియో చెప్తాను. ఎందుకంటే చాలామంది సిస్టర్స్ నాకు ముందు పార్ట్ సెట్ కావట్లేదు అంటూ ఉంటారు. ముందు పార్ట్ అనేది మనం కటింగ్ చేసి డాట్స్ పర్ఫెక్ట్గా వేయడంలోనే మనకు సెట్ కావట్లేదు అనుకుంటారు. కాదు, ముందు కరెక్ట్గా కట్ చేసి కూడా మనం డాట్స్ కరెక్ట్గా వేసిన తర్వాత కూడా సెట్ కాదు. ఎందుకు కాదు అని అంటే మన షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా తీసుకోవట్లేదని దాని అర్థం. అంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్గా వాళ్ళ బాడీ తగ్గట్టుగా మనం షేప్ బెల్ట్ తీసుకోవట్లేదని దాని అర్థం అనమాట. అంటే షేప్ బెల్ట్ వల్ల కూడా ఈ తేడా ఉంటుందా అన్న అంటే ఖచ్చితంగా ఉంటుందండి. బ్లౌజ్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా గుండె లాంటిదే. ఇక దేన్ని మనం తీసేయలేం. గుండె ఎంత ఇంపార్టెంట్ మనిషికి, ఇక గుండె లాంటిదే. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఆ బ్లౌజ్లో చేతులు కరెక్ట్గా లేకపోయినా బాడీ అంతా కరెక్ట్గా ఉండి చేతులు పోతే కనిపించేవి అవి. కాబట్టి కటింగ్ దెబ్బతిన్నట్టే, స్టిచ్చింగ్ దెబ్బతిన్నట్టే, మనం ఫెయిల్ అయినట్టే అక్కడ. అందువల్ల మనం అన్నీ కూడా సరిదిద్దుకోవాలన్నమాట. అన్నీ సరిదిద్దాలంటే మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. చక్కగా మీరు ఫాలో అవుతూ ఉండండి. మీకు రానిది ఏదన్నా ఉంటే కామెంట్లో అడిగి ఖచ్చితంగా మీరు అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసుకున్నాను, చక్క కట్ చేసి మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా చేసి అయినా కూడా తేడా ఎందుకు వస్తుందో చెప్తాను. ఈ తప్పులు మీరు చేయకుండా ఉంటే ఇక మీకు లైఫ్ లాంగ్ కూడా ఫ్రంట్ పార్ట్లో ఏ తేడా రాదు. ఓకేనా? ఇక నేను కింది బాగులో ఖర్చుని కలుపుకున్నాను, తర్వాతకి సైడ్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా గీత గీసేసుకున్నాను. తర్వాతకు వచ్చేసి ఇది వచ్చేసి మనకేంటి తెలుసు కదా మీకు, నెక్ గీత. తర్వాతకు వచ్చేసి పొడవు. ఇవన్నీ కూడా ఎప్పుట్లాగానే పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మీకు చెప్తాను. ఓకేనా? చాలామంది అంటున్నారు కదా, నేను అందాజగా చేస్తుంటే కొంచెం మీరు ఏంటండి చేత్తో గీస్తున్నారు, స్కేల్తో గీయండి అని. ఎలా గీసాము అన్నది ముఖ్యం కాదండి, మనకు పర్ఫెక్ట్గా ఉందా లేదా అని. అర్థమైందా? మనం కరెక్ట్గా గీసామా లేదా అనేది ముఖ్యం. స్కేల్ది ఏముందండి, నేను అసలు ఇంతవరకు ఎక్కువగా నేను వాడను స్కేల్ని. ఎందుకంటే మరి అయినా కుదురుతున్నాయి. ఎందుకు? మన మైండ్ మనలో పర్ఫెక్ట్గా చేయగలుగుతాము అనే కాన్ఫిడెంట్ ఉంటే ఏ వస్తువు కూడా మనకు ఉంటే అలకగా అవుతుంది పని, అంతే. కాకపోతే ఏంటి అంటే అన్నీ దేవులాడుకోవాలంటే టైం లేక నాకు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కస్టమర్లు వచ్చి నిలబడి ఉంటారు ఈ వీడియో తీస్తుంటే. ఈ ఆరాటంలో మీకు మళ్ళీ మంచిగా అర్థం కావాలనే ఇదిలో నేను ఒక్కొక్కటి మిస్ చేస్తూ ఉంటాను. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అది లోటుపాటు అని చెప్పేసి మీరు కామెంట్లో అడగకూడదు. ఎందుకంటే నేను నా గురించి మీకు తెలుసు ఆటోమేటిక్గా. అలా కొంచెం ఏం చేస్తానంటే అందాజు ప్రకారం కొంచెం నాకు వచ్చు కాబట్టి నేను చేయగలుగుతాను. మీకు వేరే ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు దాంతో అవసరం లేదని నేను చేయను. ఏదన్నా ఒకటి అవసరం ఉన్నప్పుడే దాని గురించి నేను చెప్తాను మీకు. ఓకేనా? ఇక్కడ మనం అది పెట్టేసాము 2 ఇంచులు. తర్వాతకు వచ్చేసి యథావిధిగా ఇలా గీసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ చూసుకుందాం. ఓకేనా? షోల్డర్ వచ్చేసి కరెక్ట్ ఇక్కడికి పెట్టేసాను. తర్వాత చంక కింది భాగం. ఇప్పుడు ఈ మేడం కూడా మన యూట్యూబ్ చూసి వచ్చారండి. చాలా రోజుల నుంచి నా దగ్గర బ్లౌజ్ పట్టించాలని ఈమె కోరిక. ఈమె జాబ్ చేస్తారు ఈ సిస్టర్ వచ్చేసి. కాకపోతే ఈమెకు లోకలేనంట, మా ఊరే. కానీ వీళ్ళు ఇక్కడోళ్ళు కాదు. ఏ హైదరాబాదో, ఏ వైజాగో, ఏ బొంబాయో, ఏ ఢిల్లీయో అనుకుని ఇన్ని రోజులు తెలియదంట. మొన్న ఈ మధ్యకాలంలో ఒకళ్ళు కామెంట్లో మీది హుజనగరే కదా అన్నయ్య అని పెట్టినప్పుడు ఆమెకు అర్థమయ్యి ఆ యొక్క పాషా టైలర్ అనే వాళ్ళు ఎక్కడున్నారు అని కనుక్కొని అటు ఇటుగా ఒక 3-4 నెలలకి వాళ్ళకి మన షాప్ దొరికింది. అంటే పెద్ద ఊరేమి కాదు. ఆమె పనులలో పడి కొంచెం ఎంక్వైరీ తీసుకుంటూ వచ్చారు. నేను ఆమె 10 బ్లౌజులు ఉన్నాయంటే ఫస్ట్ ఒక బ్లౌజ్ తీసుకురండి, దాన్ని బట్టి నేను మీకు మంచిగా కుదిరితేనే మళ్ళీ నేను ఆ బ్లౌజులు తీసుకుంటాను, లేకపోతే లేదు అని చెప్పేసాను. నా పని మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. కానీ అవతల మనిషికి కూడా వీళ్ళు కుట్టగలుగుతారు, పర్వాలేదు అనే ధైర్యం ఉండాలి కదా. ఇచ్చి నేను అయ్యో కొత్త మనిషి దగ్గర ఒకేసారి ఇన్ని ఇచ్చాను అనే టెన్షన్ ఉండొద్దు వాళ్ళకి. ఓకేనా? అలా చేస్తానన్నమాట. వాళ్ళకి పని విషయంలో నమ్మకం 100% ఇప్పించాలి మనం. ఇలా మనం ఆమ్ హోల్తో చక్కగా ఇలా గీసేసుకోవాలి. ఆమ్ హోల్ స్కేల్తో గీసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చక్కగా దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. అసలు లైనింగ్ మనం ఐరన్ చేస్తే, వాష్ చేసి ఐరన్ చేస్తే చచ్చుబడిపోతుందండి. మనం ఎలా కట్ చేస్తే అలా కట్ అవుతుంది. నాకు ఇది ఎప్పుడైనా ఉతికి ఏదో అర్జెంట్ అయితేనే, ఇంక అది కూడా కాటన్ అయితేనే నేను లైనింగ్ పిండి వేయను. కానీ ఇక మామూలు ఫ్యాన్సీ ఐటమ్ ఏదైనా కూడా నేను పిండుతానండి. పిండి ఐరన్ చేయండి అయితే దాని జోలికి పోను. ఎందుకంటే మ్యాక్సిమం మనకి కుదరాలి కదా, బ్లౌజ్ కుదిరితేనే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది అవతల వాళ్ళకి. ఇది కొంచెం చంకలో కొద్దిగా తీసేయాలి మనం. ఓకేనా? ఇలా తీసేసి ఇక్కడ కాటు,
ఇక్కడ కాటు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వచ్చాము. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక నేను మీకు కొన్ని చెప్తాను, చూడండి, కరెక్ట్గా చూడండి. ఇప్పుడు ఇది ఇలా వేసాము. ఇలా వేసి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ భాగం పైకి ఉంటుంది, కొంతమందికి పైకి ఉండి ఈ యొక్క పార్ట్ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇది. ఈ పార్ట్ని మనం ఏం చేస్తామంటే ఇగో ఇలా పైకి తొడగాలన్నమాట. ఇగో ఇలా తొడుగుతారు కొంతమంది. ఇలా తొడిగితేనే వీళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇలా కరెక్ట్గా తొడుగుతారు, కొంతమందికి ఇలా ఎక్కువగా తొడుగుతారు. ఇది ఎందువల్ల తొడుగుతారు ఫస్ట్ అది చెప్పి తర్వాత మీకు షేప్ బెల్ట్ వల్ల చెప్తాను. ఎందుకంటే ఇది తెలియని మళ్ళీ మీరు ఇది ఏం చేసినా కూడా వేస్ట్ అవుతుంది. అప్పుడే మీకు ముందు పార్ట్ అనేది దెబ్బతినేది. ఓకేనా? ఇప్పుడు ఇలా ఎందుకు తొడుగుతారు? చెస్ట్ భాగం పైకి ఉన్నవాళ్ళు, ఇక వాళ్ళకి ఏంటంటే స్ట్రక్చర్ కరెక్ట్గా మంచి కొచ్చగా ఉండడానికి ఇష్టపడే వాళ్ళు ఇలా పైకి తొడుగుతారు. ఇది నార్మల్ స్ట్రక్చర్, అంటే రౌండ్గా ఉన్నా పర్వాలేదు, నీట్గా కుదరాలని. ఇలా కిందికి తొడుగుతున్నారంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు అలా తొడుగుతారనమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈమెకి ఏంటంటే పైకే ఉంది, ఇప్పుడు ఇది వచ్చేసి పైకే ఉన్నారు కాబట్టి వీళ్ళకి స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలన్నమాట, నీట్గా. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని మలిచాము. దీన్ని మలిచి ఇప్పుడు ఆ కటింగ్లకైతే మనం ఎలా చేయాలో చెప్పి మీకు ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ గురించి కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది మనం ఇలా కొలుచుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసి దీన్ని ఇలా కొలుచుకున్నాను, పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఇప్పుడు ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే మనం తగ్గించాలి షేప్ బెల్ట్. ఇప్పుడు ఇది వాళ్ళకి ఏంటంటే ముందు భాగం నాకు పట్టట్లేదు అన్నప్పుడు ఇది కొంచెం పెంచాలి. ఓకేనా? ఇటు కూడా కొంచెం పెంచుకోవాలి, ఇటు కూడా పెంచాలి, ఇటు కూడా పెంచాలి, 3 వైపులు కూడా పెంచాలి. ముందు భాగం బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి. అలా కాదు, నార్మల్గా ఉన్న వాళ్ళకి కొంచెం కొద్దిగా ఇలా పెట్టుకోవాలి. లేదు కొంచెం పైకి తొడిగే వాళ్ళకి ఇలా పెట్టి కూడా కొంచెం ఇలా కూడా పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే షేప్ బెల్ట్ వైపుకి పైకి ఉంది కదా మనకి, ఉక్సులు పట్టి వైపుకి, ఇటువైపు వెడల్పు తక్కువగా పెట్టుకోవాలి. అలా ఇంకొకటి ఏంటి అంటే షేప్ ఎక్కువగా తొడిగే వాళ్ళు ఉంటారు. బాగా అంటే వెనకటి సినిమాలలో ఏం చేసేదంటే షేప్ బెల్ట్ బాగా మందం పెట్టి పాయింట్ గుడ్డ వేసి ఆ యొక్క హీరోయిన్స్ వేస్తారు చూడండి, మందం బాగా పెట్టి షేప్ వెడల్పుగా పెట్టి ఈ చెస్ట్ భాగాన్ని తక్కువగా పెట్టి ఇక వాళ్ళు సెట్ చేస్తారనమాట. అప్పుడు వాళ్ళకి అదొక రకమైన ఫీలింగ్ బ్లౌజ్ తొడగడం వల్ల అలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదైతే ఇలా ఉంది, ఇలాగే నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఎందుకు చెప్పాను ఇవన్నీ కూడా మీకు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కటింగ్ అనేది ఉంటుంది. అలా కాకుండా అందరికి సేమ్ చేస్తే అదే ప్రాబ్లం. ఇప్పుడు నాకు కుదరట్లేదు, ముందు పార్ట్ కరెక్ట్గా రావట్లేదు అని అడుగుతున్నారు చూడండి చాలామంది. వాళ్ళకి చేయాల్సిన కటింగ్ చేయకుండా వేరే కటింగ్ చేస్తే కుదరదు అనమాట బ్లౌజ్. ఓకేనా? ఇప్పుడు ఇదైతే మనం కటింగ్ చేసేసి చక్కగా ఇలా తీసేద్దాం. ఓకేనా? తీసేసిన తర్వాత ఇక నెక్ అందాజ ప్రకారం తీసుకొని ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి, ఏమేమి చేయాలనేది మీకు చెప్తాను ఇప్పుడు. ఓకేనా? ఇలా ఇవన్నీ తీస్తేనే మనం షేప్ బెల్ట్ దాకా రాగలుగుతాము. ఇప్పుడు దీన్ని కట్ చేసాము. తర్వాతకి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే యథావిధిగా 1.5 ఇంచ్ మీద ఇలా పెట్టి కట్ చేసేసి కొంచెం చంక వైపు పోయేటప్పటికి దీన్ని ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఇది ఇలా పెట్టేసి కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ చేసుకున్నాక నేను చూపిస్తాను మీకు. ఓకేనా? ఇలా చూసుకొని ఇది కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇది ఇక్కడ గీసేసుకొని ఇక ఒక్కసారి మనం ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, పైకి ఉందా కిందికి ఉందా, కరెక్ట్గానే ఉంది. ఓకేనా? ఇలా చేసేసి దీన్ని రౌండ్గా తీసేసుకోవాలి. ముందు నెక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది మీకు రౌండ్ నెక్. ఇలా చేసి కొంచెం లైట్గా ఉండి లేనట్టుగా ఇక్కడ తీసేయాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, ఉండి లేనట్టుగా ఇక్కడ కూడా కొంచెం పైకి చేయాలి. ఇక్కడ ఎలాగో కొంచెం ఖర్చు ఎక్కువగా అనిపించింది నాకు. ఓకేనా? ఇలా సమానంగా చేసేసి ఇక 3 భాగాలకు ఒక కాటు, 3 భాగాలకు ఒక కాటు. ఇవన్నీ తొందరగా చెప్తున్నాను, షేప్ బెల్ట్ చెప్పాలి కదా మళ్ళీ మీకు. ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ప్రాక్టికల్గా చూపిస్తేనే అర్థమవుతుంది మీకు. ఓకేనా? ఇలా చేసేసాం. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్గా చేయాలంటే ఏం చేయాలి? నేనైతే ఏం చేస్తానంటే ఇప్పుడు చేయను, ఇప్పుడు అసలు షేప్ బెల్ట్ జోలికి వెళ్ళను. హ్యాండ్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ముందు పార్ట్ రెడీ చేసుకుని వెనక పార్ట్ రెడీ చేసి అప్పుడు నేను ఏం చేస్తానంటే కుట్టుకున్న తర్వాత ఒరిజినల్ ఇది కలిపి కుట్టుకున్న తర్వాత డాట్స్ వేస్తాను. ప్లస్ మొత్తం కూడా రెడీ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, అప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడు రెడీ చేసాము. ఇది రెడీ చేసింది అనుకుందాం. ఓకేనా? దీన్ని ఇలా వేస్తాను. ఇలా వేసి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా వేస్తాను. ఇది కూడా డాట్స్ కుట్టుకున్నాం మనం. ఇలా వేసేసి ఇక మనం ఏం చేయాలంటే ఇది కొంచెం ఎక్కువగానే ఉంది, ఉండనివ్వండి ఇలా. ఓకేనా? ఇలా ఎందుకంటే సాగే గుణం ఉంటుంది మనకి, ఇది క్రాస్ కదా. ఇలా వేసేసి అప్పుడు మనం ఇక్కడ ఎంతైతే ఉందో ఇలా కొలుచుకోవాలి షేప్ బెల్ట్ని. చూడండి ఇలా చూడండి ఈ డాట్స్ వేస్తాం, వెనక డాట్స్ ముందు డాట్స్ మొత్తం వేస్తే ఎంత అయితే 11 వస్తుంది.
ఈ 11 పెట్టాలి. తర్వాతకి ఇక్కడ ఎంత ఉందో కొలవాలి. ఇక్కడ 3.5 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. ఈ 3.5 2కి మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 పెట్టాలి. ఎందుకంటే ఈ ఆది బ్లౌజ్ మనకి ఎలా ఉంది, 1/2 ఇంచ్ పైకి ఉంది. ఇక్కడ మీరు గుర్తుపట్టారు కదా. ఇప్పుడు ఇది కొలుచుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువగా పెట్టుకుంటేనే మనకి ఇక్కడ కవర్ అవుతుంది అనమాట కుట్టుకునేసరికి. ఇప్పుడు మీరు 1/2 ఇంచ్ తగ్గిస్తేనే ఇక్కడ మనం డాట్ వేస్తాము. ఈ డాట్ ప్రకారం ఇది కొంచెం ఖర్చులు పోగా ఇంచుకు వస్తుంది అనమాట. అది ఇక్కడ ఈ యొక్క పార్ట్ అనేది ఇక్కడ ఇంచు ఉంది, మీరు 1/2 ఇంచ్ తగ్గించారు ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మళ్ళీ, దానికోసమని చేస్తున్నాను. ఓకేనా. ఇలా ఇప్పుడు ఇక్కడ ఇంచు ఉంది కదా, నేను 1/2 ఇంచ్ తగ్గించమన్నాను. ఇక్కడ ఈ వెడల్పు ఈ యొక్క షేప్ బెల్ట్ తీసేటప్పుడు మనం ఇక్కడ 3 ఇంచులు పెట్టి ఇక్కడ 2 ఇంచులే పెట్టాలి. ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉంచాలి. 2 అంటే ఖర్చులతో కలిపి 2.5, ఇది 3.5 పెట్టుకోవాలి. ఒకవేళ కొలిచిన దాని ప్రకారం చూస్తే 4 పెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా ఉంది, మనం తగ్గిస్తున్నాం కాబట్టి ఆ తగ్గించే మనం ఖర్చులలోకి వెళ్తుంది కాబట్టి 3.5 పెట్టుకోవాలి. 3.5 పెట్టుకుంటే 3కి వస్తుంది. ఇక్కడ 2.5 పెట్టుకుంటే 2కి వస్తుంది. మ్యాక్సిమం ఎవరికైనా ఇంతే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది మనం తగ్గించాము. ఇలా తగ్గించకుండా పొడుగున్న వాళ్ళకు కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ తగ్గించాలి, ఇక్కడ తగ్గించాలి, మధ్యలో పెంచాలి షేప్ బెల్ట్. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ భాగం అనేది ఆగిపోవడానికి ఇక్కడ మనకి ఎక్కువగా ఉండాలి. ప్లస్ ఇది కూడా మనకి ఏమవుతుందంటే కిందికి దిగుతుంది అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ వేల్చిన తర్వాత కిందికి దిగుతుంది అనమాట. ఇవి మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఈ బెల్ట్ ముందు తీయనండి. ఎవరైనా కూడా మీరు నేను చెప్పినట్టుగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని కొలిచి తీయడం వల్ల మీకు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా తేడా రాదు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్లో ఒకటి చెప్పాను, ముందు పార్ట్ ఒకవేళ మనం డాట్స్ కటింగ్ కరెక్ట్గా వేసుకున్నా కూడా తేడా వస్తుంది అంటే అది ఇదే. ఇప్పుడు మీకు పాయింట్ అర్థమవుతుంది చూడండి. ఇక్కడ మనం తక్కువగా కట్ చేసి దీన్ని గుంజి వేసామనుకోండి, దీన్ని గుంజి వేయడం వల్ల ఏమవుతుంది చూడండి, ఇదంతా ముడత వస్తుంది. అలా కాకుండా ఎలా ఉందో అలాగే పెట్టి వేస్తే ఏమవుతుంది, ఫ్రీగా ఉంటుంది. అలా కాకుండా మనం ఎక్కువగా కట్ చేసి దీన్ని ఇలా దగ్గరకని కట్ చేసి ఇలా దగ్గరకని కుడతాం, అయినా కూడా మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ వస్తుంది. అందువల్ల మనం కొలుచుకొని పర్ఫెక్ట్గా కుట్టుకుంటే మనకి ఏ తేడా లేకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది అది వస్తుందన్నమాట. ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. షేప్ బెల్ట్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా కుదురుతుంది అనమాట. చూశారు కదా, ఈరోజు మీకు అర్థమయ్యే ఉంటుంది చాలా వరకు. ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో నాకు అన్నయ్య ఇది అర్థం కాలేదు అని చెప్పేసి అడగండి. ఖచ్చితంగా మీకు నేను వీడియో అనేది పెడతాను. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఇలాగే నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు ఈ కటింగ్ చేసుకుంటూనే. అదేంటి అంటే మాది పాషా టైలర్ యాప్ ఉందండి. ఒకవేళ కొంతమంది జాబ్ చేసుకుంటూ మా ఛానల్ చూడాలంటే ఏదన్నా వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోవాలి అంటే దీంట్లో లైన్గా ఉండవు. నేను ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటాను. 5 డేస్ క్లాసులు ఉన్నాయి, 20 డేస్ క్లాసులు ఉన్నాయి, 1 మంత్ క్లాసులు కూడా పెట్టాను నేను. అలా 100 డేస్ క్లాసులు కూడా పెట్టాను. కానీ అవన్నీ మీకు ఒకేసారి దొరకవు అనమాట. అలా దొరకకుండా డైరెక్ట్గా చూసి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం డబ్బు మీరు పేమెంట్ పే చేయాల్సి వస్తుందండి. అది పాషా టైలర్ యాప్ అనేది ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే ఒక యాప్ వస్తుంది. మిషన్ గుర్తు ఎర్ర గుర్తు సింబల్ ఉంటుంది. అది నేను వీలైతే వీడియో పెడతానని చెప్పాను మీకు, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అయితే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు ఓపెన్ చేసుకుంటే ఒక 2 టైప్స్ క్లాసులు వస్తాయి. ఒకటి ఫినిషింగ్ క్లాస్ వస్తుంది, ఒకటి బేసిక్ క్లాస్ అని వస్తుంది. మీకు బేసిక్ క్లాసులు 1000 ఉంటుంది, ఫినిషింగ్ క్లాసులు వచ్చేసి 3000 ఉంటాయి అన్నమాట. అంటే 3000 ఉంటుంది. ఎందుకు అలా అంటే బేసిక్ క్లాసులు ఏమో అసలు కుట్టేవాళ్ళు ఎలా కుట్టాలి, వాళ్ళ ఇంట్రెస్ట్గా ఎలా కుట్టాలి, వాళ్ళ బ్లౌజులు వాళ్ళు ఎలా కుట్టాలి, ఒక ఫినిషింగ్ ఒక లెవెల్కి తీసుకొచ్చాను దాంట్లో, అది 1000కి. అలా కాకుండా ఇంకా ఫినిషింగ్ అంటే షాప్ పెట్టుకోవాలి, బయట వాళ్ళకి కూడా కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఫినిషింగ్ క్లాసులు చక్కగా చెప్పాను అన్నమాట దాంట్లో. ఓకేనా. ఇంకా దాంట్లో అది నేర్చుకోండి. అలా కాదు మాకు స్టిచ్చింగ్ వచ్చు కటింగ్ రాదు అనుకునే వాళ్ళ దగ్గర మన దగ్గర అన్ని సైజుల కటింగ్లు ఉన్నాయి. అది కూడా తడవదు, చినగదు, మడత పడదు, పేపర్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అది కూడా ఉంది. అది అన్ని సెట్లు ఉన్నాయి. బోటిక్ షాప్ పెట్టాలి, కటింగ్ మాస్టర్ అవసరం అనుకున్న వాళ్ళకి వేలు పెట్టి కటింగ్ మాస్టర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఉందన్నమాట. ఆ కటింగ్ కిట్ తీసుకొని అన్ని సైజులు తీసుకుంటే మీరు జీవితాంతం కూడా కుట్టుకోవచ్చు. అన్ని సైజులు దొరుకుతాయి మన దగ్గర, అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ అన్నీ ఉంటాయి. నేను మీకు మా కంపెనీ నెంబర్ ఇంత ముందు వీడియోలలో ఉంటుంది. వీలైతే దీని కింద మీరు అడగండి, నేను కంపెనీ నెంబర్ పెడతాను. దానికి డీటెయిల్స్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి, మీకు ఏమేమి కావాలి ఎలా కావాలని. తక్కువైనా ఇస్తాము, 1 అయినా 10 అయినా 2 అయినా 4 అయినా ఏవైనా ఏ మోడల్ అయినా మీరు ఫోటో పంపించి మీరు వెంటనే
అది మీరు బుకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? దాని వివరాలు మా పిల్లలు చెప్తారు మీకు. ఇక ఇవి రెండే కాకుండా మన ఛానల్లో కూడా చాలా చక్కగా అన్నీ కూడా నేర్పిస్తున్నాను. ఇక చూసేవాళ్ళు మీరు డబ్బు పెట్టి కొనలేము, ఈ కటింగ్ కూడా కొనలేము అనుకున్న వాళ్ళు ఒక చిన్న హెల్ప్ చేయండి. మనలాగానే చాలామంది పని కోసం పరితపిస్తూ ఉంటారు. వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ పరిచయం చేయండి. మీకు పుణ్యం ఉంటుంది, నాకు పుణ్యం ఉంటుంది. దాంతోపాటు మీరు ఒక లైక్, షేర్, మీకున్న ప్రాబ్లాన్ని కామెంట్ రూపంలో చూపించండి. ఇక 5 days క్లాసులు అయితే నేను కంప్లీట్ చేయబోతున్నానండి. ఒక 3-4 రోజుల్లో మీకు వచ్చేస్తాయి. పండగ హడావుడి ఈరోజే తగ్గింది మా దగ్గర. కొంచెం అన్సీజన్ ఉంది. బెంగాల్ వర్కర్స్ కూడా ఊరికి వెళ్ళారు. వాళ్ళు వచ్చే లోపల నేను క్లాసులు చేయాలని రెడీ చేస్తున్నాను. అవి కూడా త్వరగా పెట్టేస్తాను. అందరూ కూడా క్లాసులకు అటెండ్ కావాలి అనుకున్న వాళ్ళు చూస్తూ ఉండండి. వీడియోలు మాత్రం మిస్ కావద్దు. ఓకేనా?